మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు కలుగును గాక. ఆమె ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని ద్వారా ఉదయకాల సమయంలో చాలా చక్కటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదండి. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనం నీతిమంతులుగా జీవించటం. ఎందుకు అంటే మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా తయారవ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, లేకపోతే ఎక్కడైనా సరే నీతిగా ఉంటూ యథార్థంగా ఉంటూ ఖచ్చితమైనటువంటి విధానంలో ఉంటున్నప్పటికీ కూడా నీవు అనేకమైనటువంటి సమస్యలను కొన్ని సందర్భాల్లో ఫేస్ చేస్తూ ఉంటావు. అవునా అండి? అయితే ఈ తరుణంలో నీవు ఆలోచన చేస్తూ ఉంటావు ఏమని అంటే, నేను ఎంత నీతిగా జీవించినా, ఎంత యథార్థంగా ఉంటున్నప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి శోధనలు, ఎందుకు కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము మన దేవుడు చూపినటువంటి మాదిరిని మనము కూడా ఖచ్చితంగా చూపించాలి. ఈరోజు నీవు ఉంటున్నటువంటి భక్తి జీవితం అయితేనేమి, నీతిమంతం అయితేనేమి, యథార్థమైనటువంటి స్థితినేమి, ఏదైనా సరే ఈరోజు కాకపోయినా రేపైనా కూడా ఖచ్చితంగా నీవు ఉంటున్నటువంటి విధానానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈడ ఆయన నీతిమంతుని ఆకలి కొనని, ఆయన నిన్ను పస్తు పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. సకల సమృద్ధిలోనికి ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని దేవుడు ఆకలి కొననీయక సమృద్ధిలోనికి తీసుకొని వెళ్ళేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమె ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో రిసీవ్ చేసుకోండి. ఎందుకు అంటే ఆయన నీతిమంతులను ఆకలి కొననీయ. దేవా, నన్ను కూడా నీవు ఆకలి కొననీయకుండా తండ్రి మీరు ఉంచండి అని ఒక బలమైనటువంటి ప్రార్థన చేసుకుని ఈరోజు నీ దినచర్యను ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. మరి అందరం కలుగుసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యంలోనికి మీరు తీసుకెళ్ళమని అడుగుచుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా నీతి కలిగి, యథార్థత కలిగినటువంటి జీవితంలోనికి నడిపించండి. అవునయ్యా, ఈ దిన వాగ్దానం తండ్రి నీ బిడ్డలందరి హృదయాల్లో మీరు స్థిరపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.